కొడుకుని ఆశీర్వదించి వచ్చావా, లేక కోడలి చేత సన్మానం చేయించుకుని వచ్చావా? సమాధానం చెప్పవేంటి? అక్కడ మాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందని ఆశపడి వెళ్ళలేదు మావయ్య. కేవలం అత్తయ్య గారి ఆశీస్సులు బావగారికి అందించడం కోసం మాత్రమే వెళ్ళాం. వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చాం. అంటే అమ్మ అన్నయ్యని విష్ చేసిందన్నమాట. అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడన్నమాట. అవును, మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అన్నయ్యే కాదు, అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య పుట్టినరోజు నాడు అన్నయ్య అమ్మ ఇద్దరు హ్యాపీగా ఉండేలా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. మీరిద్దరూ సడన్ గా అక్కడికి వెళ్లేసరికి మీ తోడికోడలు ఏ అభ్యంతరం చెప్పలేదా అమ్మా? అక్క చెప్పేవి అక్క చెప్పింది, నేను చెప్పేవి నేను చెప్పాను. మావయ్య, చెప్పడం మర్చిపోయాను. వాళ్ళింట్లో రాములమ్మ అని ఒక ఆవిడుంది. ఆవిడ బావగారిని అమ్మలా చూసుకుంటుంది. ఆ రాములమ్మ వల్లే మేఘనక్క వల్ల కలిగే బాధ నుంచి బావగారికి కొంచెం ఉపశమనం కలుగుతున్నట్టుంది. ఏంటి మ్యాగీ రమ్మన్నావంట? యూనిక్ ఇండియా డెవలపర్స్ వాళ్ళు 15 acres ఆక్షన్ వేస్తున్నారని తెలిసిందే. తెలిసింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నప్పుడు అలాంటి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ 15 ఎకరాల ల్యాండ్ మనం తీసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ ప్రస్తుత వెంచర్ పూర్తయ్యే వరకు మనం ఇంకో వెంచర్ స్టార్ట్ చేయలేం కదా. అయితే ఎప్పుడో స్టార్ట్ చేసే వెంచర్ కోసం ఇప్పటి నుండే ఇన్వెస్ట్ చేయడం ఎందుకని నా ఉద్దేశం. ఆ అమౌంట్ ఏదో ప్రస్తుతం చేస్తున్న వెంచర్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఆఫ్ కోర్స్, కానీ నేను ఆక్షన్కి వెళ్ళి ఆ ల్యాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, నువ్వు ఫిక్స్ అయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? ఆ ఆక్షన్కి వెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాను. వెళ్ళు, ఆ పని చూడు. వెళ్ళమని చెప్పాను కదా, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అదే మ్యాగీ, శ్రీవాణి గురించి వద్దు, ఆ టాపిక్ ఇంకా నా దగ్గర తీసుకురావద్దు. ఇంకోసారి ఆ టాపిక్ తీసుకొచ్చావంటే ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. వెళ్ళు, ఆక్షన్ సంగతి చూడు. ఓకే. నా లిమిట్స్ దాటి మరీ మ్యాగీకి హెల్ప్ చేశాను. అలా హెల్ప్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఆక్షన్ వేస్తున్న ఆ ల్యాండ్ ఎవరిది ఉషా? ఓకే, ఎన్ఆర్ఐ దత్తయ్య. 15 ఎకరాల ఒకటే బిట్టు. అలాంటి ల్యాండ్ తీసుకుంటే మనం పెద్ద వెంచర్ వేయచ్చత్తయ్య. ఆ ఏరియాలో అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకోవాలంటే మన దగ్గరున్న పెట్టుబడి సరిపోదమ్మా. ఫైనాన్స్ కూడా అంత దొరకదు. నేను చెప్పిన ఐడియా ఫాలో అయితే ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా ఆ ల్యాండ్ మనదైపోతుంది. ఏంటా ఐడియా? చెప్తాను, కానీ నేను చెప్పాక మీరు కాదనకూడదు. సరే చెప్పు. ఎలా ఉందత్తయ్య నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నా మాట వినండి. నేను చెప్పినట్టు చేయండి. మోసాలు చేసి మనల్ని దెబ్బ కొట్టాలి అని చూసే వాళ్ళకి
ఎత్తుకు పై ఎత్తు వేసి సమాధానం చెప్పడం తప్పేం కాదత్తయ్య. దయచేసి కాదనకండి ప్లీజ్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ముందు నేను చెప్పినట్టుగా తనతో మాట్లాడండి. మాట్లాడతానమ్మా. మీకిప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, నువ్వు బయలుదేరు. కిరణ్ ఎదురు చూస్తూ ఉంటాడేమో. అలాగే అత్తయ్య. హలో, ఎవరు? నేను కిరణ్మయిని. నమస్తే మేడం. ఫ్రీగా ఉన్నావా? నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఫ్రీగానే ఉన్నాను మేడం, చెప్పండి. నువ్వొకసారి వస్తే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను నిన్ను కలవాలి అనుకుంటుంది, నీతో మాట్లాడాలి అనుకుంటుంది జరిగిపోయిన విషయాల గురించి కాదు, జరగాల్సిన విషయాల గురించి. అంటే దేని గురించి మేడం? అది ఫోన్లో కాదు. ఒకసారి ఇంటికొస్తే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏంటి భయపడుతున్నావా? నా కోపం మేఘన మీద కానీ నీలాంటి వాళ్ళ మీద కాదు. తెలుసు మేడం, మీరు చాలా ముక్కుసూటి మనిషిని, మీరు చాలా హానెస్ట్ పర్సన్ అని కూడా. గుడ్. కిరణ్మయి మేడం నన్నెందుకు రమ్మనుంటుంది? మేఘనకి సంబంధించి ఏవైనా అడగడానికి పిలిచారేమో. ఆవిడ ఏం అడిగినా కూడా మేఘనకి సంబంధించిన ఏ విషయాన్ని బయట పెట్టకూడదు. గుడ్ మార్నింగ్ మేడం. కార్తీక్, రా కూర్చో. చెప్పు కార్తీక్, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. కార్తీక్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నో, అలాంటిదేం లేదు మేడం, ఏం లేదు. నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తోంది. చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను మీకు హెల్ప్ చేయాలా? ఎస్, నువ్వే హెల్ప్ చేయాలి.